పక్కన పెట్టేశారు. మనం ఈ పాటతో స్వామి గుర్తు చేసుకుంటే గజ్వేల్ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి గుడి నిర్మాణము రామాలయంలో జరిగి 36 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా ఈ 36వ వార్షికోత్సవాన్ని మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులు అందరూ కలిసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉదయపు గణపతి పూజ, సస్యవచనము, గోపూజ, కుంకుమార్చనలు, అభిషేకాలు, తేనాభిషేకము, పాలాభిషేకము, కుంకుమార్చనలు, పారాయణం జరిపి ఒక 350 నుంచి 500 మంది పాల్గొని ఇటు కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు, ఉదయం టిఫిన్, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యులు ఎంతో మంది సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆ కన్యకా పరమేశ్వరి మాత ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరము మా గజ్వేల్ పట్టణంలో ఆ 3 ఎకరాల మా ఆర్యవైశ్య భవనం వద్ద 1 ఎకరంలో కన్యకా పరమేశ్వరి గుడి నిర్మాణం జరుగుతున్నది. ఆ గుడి నిర్మాణం జరగగానే అక్కడి నుండి వివిధ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగడానికి మా ఆర్యవైశ్యులందరూ కూడా ముందు వరుసలో ఉంటూ దాన ధర్మాలు అందరూ చందాలు కూడా చాలా ఇస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని వారి సంపూర్ణ సహకారాలు అందజేసినందుకు ఆ మహిళా మనులకే కానీ మా ఆర్యవైశ్య సోదరులకే కానీ ప్రత్యేకంగా మా వాసవి కన్యకా పరమేశ్వరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాసవి మాత యొక్క 36వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఆలయంలో వాసవి మాతకు తేనెతో అభిషేకము, అలాగే వాసవి మాత పారాయణము, లలితా పారాయణము అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో ఉన్న అందరూ మహిళలను కలిసి చాలా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. నామానికి తేడా లేదు. వాసవి మాత పారాయణం ద్వారా సర్వ పాపాలు పోతాయి. అగ్నిలో కట్టె ఎలా దగ్ధమైపోతుందో అలా పారాయణం చేయడం ద్వారా సర్వ పాపాలు పోతాయి. అన్ని దేవతలను ఆరాధించడం కన్నా కులదేవతను ఆరాధించడం నిన్న సర్వ దేవతలను ఆరాధించిన ఫలితం కులదేవతను ఆరాధించడం వల్ల లభిస్తుంది. మరి యొక్క వాసవి మాత సాక్షాత్తు పరమశివుని యొక్క అర్ధాంగి పార్వతీదేవి. మరి సర్వలోకాలకు శక్తినివ్వడమే కాకుండా మా కులంలో ఆవిర్భవించి మా కులాన్ని పవిత్రం చేసి మాకు ఉత్తమమైన లక్షణాలను ప్రసాదించింది వాసవీదేవి. మరి ఆ వాసవి మాత దయ వల్లే మాలో ఉత్తమ లక్షణాలుండి ఏ పుణ్యకార్యం చేయాలన్నా, ఏ దానం చేయాలన్నా, ఏ ధర్మం చేయాలన్నా వైశ్యులము ప్రతి క్షణం కూడా 90% ముందుగానే ఉంటాము. ఏ మంచి కార్యక్రమం కావాలన్నా వైశ్యులు తప్పకుండా అందులో ఉండాలి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇదంతా వాసవి మాత యొక్క వైభవము. ఆమె అన్నపూర్ణాదేవి, మహాంకాళీ మాత, సంతోషి మాత, పార్వతీదేవి సర్వలోకాలకు శక్తినివ్వడమే కాకుండా మాకు శక్తిని ప్రసాదించే తల్లి ఆ తల్లి. మరి ఆ తల్లి యొక్క వైభవంతోనే ఈసారి ఈ తల్లి యొక్క ఊరేగింపును కూడా అత్యంత వైభవంగా మేము తీసుకువస్తూ ఉన్నాము. మరి గజ్వేల్ పట్టణంలోని మహిళలందరూ రావడమే కాకుండా అధిక సంఖ్యలో పురుషులు కూడా పాల్గొని మాకు అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు. ఇదంతా అమ్మవారి మహిమ. మరి
ఆ అమ్మవారి కృప మా అందరి పట్ల ఉండి మా కష్టాలు కన్నీళ్లు తొలగిపోయి మా కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ పార్వతీమాతను వేడుకున్నాము. ఆ పార్వతీమాత ఎవరో కాదు, వాసవి మాతాయే. కాబట్టి సర్వలోకాలకు సుఖాన్ని ఇచ్చే మాత మా కులానికి కూడా ఎంతో వైభవాన్ని సుఖాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ అమ్మ యొక్క ఈ యొక్క 31వ వార్షికోత్సవము అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అందరము కలిసి నిర్వహించుకున్నాము. జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవి, జై వాసవి, జై వాసవి.